దోస్తులు అందరు ఎట్లుంటారు మరి? మంచిగా ఉన్నారులే, మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలి అనుకుంటున్నాను. ఈ చల్లటి వాతావరణంలో మనకు ఏమన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, సాయంత్రం పూట స్నాక్స్ లా కావచ్చు, మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు. అందుకని ఈరోజు ఏం చేశానంటే చల్ల పులుగులు తీసుకొచ్చా, ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళి వచ్చినాక వర్షంలో తడిచిపోయి వస్తారు కదా, బాగా చల్లగా ఉంది, వేడి వేడిగా మనకు కావాలనిపిస్తుంది. లేదంటే హస్బెండ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాక ఏమైనా తినాలనిపిస్తుంది అంటే అప్పటికప్పుడు చేసి పెట్టండి, ఈజీగా అయిపోతుంది, కమ్మగా ఉంటుంది. మనం బయటకి వెళ్ళి తెచ్చుకొని తినే కంటే ఈ రోజుల్లో మనం ఇంట్లోనే చేసుకొని తిన్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది అనమాట. దానికోసం నేనైతే ఈరోజు పునుగులు చేస్తున్నాను అనమాట. ఆ యొక్క పునుగులు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఒక కప్పు మంచి గట్టి పెరుగు తీసుకొని దాంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ వేసేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పెరుగు సరిపోలేదు అనుకోండి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని మంచిగా అదంతా కలిసేలాగా కలుపుకో. రవ్వ కాబట్టి కొంచెం వాటర్ అంటే ఎక్కువగా కలిపేసుకుంటుంది, తీసేసుకుంటుంది. దాంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం వంట సోడా, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసి పిండిని చేత్తో మంచిగా సాఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మంచిగా మనం చల్ల ఇలా గిలుక్కుంటాము అలా మొత్తం గిన్నెలో పెట్టేసి ఇలా 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 అంటూ ఉంటే ఆ పిండి అనేది మంచిగా సాఫ్ట్ అవుతుంది. అలా చేసేసుకున్న తర్వాత మంచి పిండి అంతా ఒక దగ్గరికి అంచులంతా తీసేసి గిన్నెలో మంచి ఒక అడుక్కు అనేసి తర్వాత మూత పెట్టేసి ఒక అర్ధ గంట నుండి గంట సేపు పక్కన పెట్టేసేయండి. పిండి అయితే మంచిగా పొలుస్తుంది, ఎందుకంటే వంట సోడా వేసాం కదా, పిండి మంచిగా పొలుస్తుంది. ఆ పులిసే లోపల దీనికి కావాల్సిన పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పల్లీలు కొబ్బరితో కాంబినేషన్ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీలు అయితే వేయించుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను, దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న చట్నీలోకి బాగుంటది. అవి మిక్సీ పట్టుకొని తాలింపు వేసేసుకున్నామంటే మనకైతే ఈ యొక్క పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దానికోసం పక్కనే తాలింపు కూడా వేసేసుకున్నాను. ఆల్టర్నేట్ గా మనము ఒకటే పనిలో ఉన్నాం అనుకోండి, ఆడవాళ్ళం పని కుదరదు కదా, ఒక పని చేస్తూ ఆల్రెడీగా ఇంకొకటి చేసుకోవాలి. అక్కడ పిండి కలిపేసి పెట్టుకున్నాను, ఆ పిండి మనకి నానే లోపల నేను చట్నీ రెడీ చేసుకున్నాను. చట్నీకి తాలింపు వేసేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నూనె పెట్టుకున్న, నూనె కాగుతా ఉంది. నూనె కాగే లోపల తాలింపు వేసుకోవడము, మిక్సీ పట్టుకోవడం అయిపోయింది కదా. అక్కడ నూనె కాగేటప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం బోండాలు వేసేటప్పుడు బోండాలు అనొచ్చు, చిన్నప్పుడు మనము పునుగులు అనొచ్చు, చిట్టి పునుగులు అనుకోవచ్చు, లేదా చల్ల పునుగులు అనుకోవచ్చు. పిండి మళ్ళీ ఒకసారి మనం వేసేటప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకో. పిండిని అలా ఎంత ఎక్కువ సాఫ్ చేస్తే పిండి అయితే మనకి అంత మంచిగా అయ్యి మనకి పునుగులు అయితే మంచిగా ఉబ్బుతాయి. తర్వాత ఇవి తోకలు రాకుండా చూసుకోవాలి. ఇలా మనం ఒకసారి అయితే ముందు ఆయిల్ వేడైందా, అది మంచిగా పొంగుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకో. చూసారా చిన్నగా వేస్తారు ఎంత మంచి పెద్దగా వచ్చిందో. తోకలు రాకుండా ఉండాలంటే మనము కొంచెం కొంచెంగా తీసుకొని వదిలేసేయాలి. ఒకసారి వదిలేసి మళ్ళీ అది మనం తోకలాగా రాకుండా మనం బజ్జీలు వేసుకుంటాం చూడండి, అలా వేసుకుంటే తోకలు రావు. తోకలు వచ్చాయి అంటే మనకి అది మాడిపోయినట్టుగా అవుతుంది అనమాట. అలా కాకుండా మన తోకలు లేకుండా చేసుకోవాలి. చిట్టి పురుగులు ఎంత ముద్దుగా వస్తాయో. మనం ఇంట్లో చేసే వాళ్ళమైతే బయట హోటల్లో చేసినట్టుగా ఫాస్ట్ గా చేయలేమనుకోండి, మనకు చేయడం వచ్చినంతలో ఈజీగా చేసుకోగలుగుతాం. ఇంట్లో చేసుకున్నామంటే హైజీనిక్ గా ఉంటుంది, హెల్త్ వైజ్ అయితే 100% బాగుంటుందని నేనైతే అనుకుంటాను. నేనైతే మాక్సిమం 90% అయితే బయట ఫుడ్ ని అవాయిడ్ చేయడానికి ఇష్టపడతాను. ఎవరమైనా మనం హెల్తీగా ఉండాలి అంటే ఇంట్లో చేసుకున్న ఫుడ్ తిన్నామనుకోండి కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇంకా నేను మైదా కూడా వాడలేదు చూసారా, ఓన్లీ ఉప్మా రవ్వని మాత్రమే వాడాను. కొంతమందికి మైదా కూడా పడదు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి మంచిగా ఉంటుంది. మీకు చల్లపులుగు నేను ఈరోజు ఉప్మా రవ్వతో చేసా కదా, నెక్స్ట్ మనం దోశ పిండితో ఎలా చేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వతో ఎలా చేసుకోవచ్చు కూడా చూపిస్తాను. మస్తు ఉంటాయి. ఇలా మనం కొన్ని వేసేసుకొని అవి అన్ని ఇలా పైకి తేలుతాయి చూడండి, అప్పుడు మనము గరిట తీసుకొని, మన జల్లిగంట అంటారా, మేమైతే జల్లిగంట అంటాం, మీరేమంటారు కామెంట్ సెక్షన్ చెప్పండి. కొన్నిసార్లు కొన్ని అడిగిలు అంటుకుంటా ఉంటాయి, ఇలా అటు ఇటు అనేసి పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీరు అందరూ ఒకేసారి తినడానికి కుదరలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే ఒక 50% 60% కుక్ అయిన తీసి పక్కన పెట్టేసేయండి. తినేటప్పుడు మళ్ళీ ఒకసారి గోలిచ్చేసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తే టేస్టీగా ఉంటాయి, మర్చిపోవద్దు. లేదు అందరం ఒకేసారి తింటున్నామంటే ఫస్ట్ టైం ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ఫ్రై చేసుకోండి. లేదు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా, లేదంటే పిల్లలు ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకొక అర్ధగంట టైం ఉంది అన్నప్పుడు ఇలా చేసుకుని ఒకసారి పక్కన పెట్టేసుకొని పిల్లలు రెడీ అయ్యే లోపల మంచిగా ఇంకొకసారి ఫ్రై చేసేసి పిల్లలకు మంచి పక్కన చట్నీ పెట్టి ఇచ్చారనుకోండి మస్తు ఉంటుంది. దీనికైతే మనం బయట
టమాటా పచ్చడితో కానీ, అల్లం పచ్చడితో కానీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీతో తింటారు కదా. మీకు ఇంట్లో చేసి ఏ పచ్చడితో ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే ఇంట్లో ఏ చట్నీ చేస్తే ఆ చట్నీతో పెట్టేస్తాను. కంపల్సరీ ఇదే పచ్చడి అని ఏమి ఉండదు. అలా ఒక రౌండ్ అయిపోయింది కదా, తర్వాత ఒకరికి వేయడం అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంకొకరికి వేసేటప్పుడు మళ్ళీ ఇలా ఫ్రెష్ గా వేస్తున్నాను. ఒకవేళ ఓపిక ఉంటే అలా మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా వేసుకోవచ్చు. లేదు అంటే అలా మనం ఒకసారి సగం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. అలా చేసినా క్రిస్పీగా వస్తుంది. లేదు 2 టైమ్స్ చేయడం ఎందుకు అనుకుంటే ఇలా ఒకరికి అయిపోయిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ ఆయిల్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఫస్ట్ వేసిన దానికంటే కొంచెం లావుగా వస్తున్నాయి కదా, ఎందుకంటే ఫస్ట్ చేసినవి అఖిల్కి చేసి ఇచ్చాను, తర్వాత చేసినవి మా అందరి కోసం అని చేస్తున్నాను అనమాట. అఖిల్కి చిన్న చిన్నగా ఉంటే ఇష్టం అనమాట, అందుకోసమని. మాకు కొంచెం పెద్దగానే ఉన్నా ఇష్టంగా తింటాం, అందుకోసమని అలా చేశాను. మనకి ఎవరికి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చేసుకోవచ్చు. బోండాల సైజ్ లో పెద్దగా వేసుకున్నా